తలవంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా యేసయ్యా, నీకు వందనాలు నాయన. విశేషంగా ఈ పునరుత్థాన దినములో జూన్ మాసంలో మొదటి పునర్దినాన్ని గడపటానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు నాయన. ప్రభా, గడిచిన 11 వారాలు నీ సన్నిధిలో గడపలేక, సహవాసంగా చేరలేక, ఈ వారము కూడా గృహాల్లోనే చేరి నీ నామాన్ని గణపరచటానికి మా బ్రతుకులకు మీరు ఇచ్చిన కృపకై నీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధుడా, నీ నామము పరిపూర్ణతలోకి నాయన మమ్మల్ని అందరినీ తెచ్చటానికి మీరు ఇచ్చిన కృపకై నీకు వందనాలు. దయా ప్రత్యక్ష గుడారంలోని రాకడ కొరకు సిద్ధపడుతున్న ఎత్తబడే సంఘం కొరకు మేము అందరము సిద్ధపడుచుండగా తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములో మీ కార్యము జరిగించి మహిమ పొందమని ప్రార్థిస్తూ యేసు శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వాక్కులు పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. బిడ్లారా, ఇప్పటికే మనం ధ్యానం చేస్తున్నటువంటి అంశం ప్రత్యక్ష గుడారమందల ఆత్మీయ పాఠములు. ప్రభు రాకడ కొరకు ఎత్తబడుతున్నటువంటి సంఘంగా సిద్ధపరచబడుతున్న మనం దీపవృక్షములు అందలి ఆత్మీయ పాఠములో మనం ఉన్నాం. దానిలో యేసుక్రీస్తు ఆత్మ, మోషే ఆత్మ, ఏలి ఆత్మ, దావీదు ఆత్మ, పేతురు ఆత్మ, యోహాను ఆత్మ, పౌలు ఆత్మను మనం ఇప్పుడు గమనిస్తున్నాం. అందుకే బిడ్లారా, చాలా జాగ్రత్తగా మనం చేయవలసింది ఏంటంటే, ఆయన సన్నిధిలో ఎత్తబడే సంఘాని కొరకు ప్రభు మాట్లాడిన ప్రతి మాటను తలబోస్తూ, గడిచిన వారం పౌలు అభిషేకంలో మనం చూసిన మాట ఏంటంటే, ఎక్కడికి వెళితే అక్కడ పౌలును వాక్యం విన్నారు. విన్న కొద్ది క్షణాల్లోనే యూదులు ప్రేరేపించబడి పౌలు మీద తిరగబడ్డారు అంటూ లేఖనాలు చూస్తూ, ఈ రోజులు కూడా సత్య సంబంధమైన వాక్యమునకు పెడచెవు పెట్టువారు, విన్న మాటలను వక్రీకరణ చేయువారు లేకపోలేదని మాటతో మనం ధ్యానం చేస్తూ ఆగిపోయాం. ఆలస్యం చేయకుండా లేఖనాల్లో నుంచి అపోస్తుల కార్యాల గ్రంథం 17వ అధ్యాయం 2-3 వచనాలు చదవగా ధ్యానం చేద్దాం. పౌలు తన వాడుక చొప్పున సమాజపు వారి యొద్దకు వెళ్ళి, క్రీస్తు శ్రమపడి మృతులలో నుండి లేచుట అవశ్యమని నేను మీకు ప్రచురము చేయు యేసు క్రీస్తయున్నాడని లేఖనములో నుండి దృష్టాంతమునెత్తి విప్పి చొప్పుచు వారితో 3 విశ్రాంతి దినములు తర్కించుచుండెను. వారిలో కొందరును భక్తి పరులను, క్రీస్తు దేశస్థులలో చాలా మందియు, ఘనత గల స్త్రీలలో అనేకులను ఒప్పుకొని పౌలుతోను శీలయతోను కలుసుకొనురి. చాలు, దేవునికి స్తోత్రం కలుగును గాక. పౌలయ్య మాట్లాడుతూ అనేకులను ప్రభు కొరకు సిద్ధపరిచాడు. ఆయన వాక్యం విన్నవారు అనేకులు పౌలు పక్షంగా చేరారు. చేరడమే కాదండి, భక్తి పరులుగా వారు మలచబడ్డారు. ఈ వార్త ఆ నోట ఈ నోట పడి యూదుల దగ్గరికి వెళ్ళింది. 5వ వచనం అండి, అయితే యూదులు మత్సరపడి తిరుగు కొందరి దుష్టులను వెంటబెట్టుకొని ఇంటి మీద పడి వారిని జనుల సభ ఎదుటికి తీసుకొని వచ్చుటకు యత్నము చేసిరి. అయితే వారు కనబడనందున అధికారుల యొద్దకు ఈడ్చుకొని పోయి, భూలోకమును తలకిందు చేసిన వీరు ఇక్కడికి కూడా వచ్చి ఉన్నారు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ఆలకించవలసిన మాటలు ఏంటంటే, పని పాట లేని కొందరిని ఈరోజు
ఒకవైపు సంఘము ప్రభు రాకడ కొరకు సిద్ధపడుతుండగా, అయ్యా మేము క్రైస్తవ కుటుంబాల్లో పుట్టాం, క్రైస్తవులుగానే బ్రతుకుతున్నామనేటువంటి కొందరు నామకార్థ భక్తి బ్రతుకుతూ వారి జీవన విధానము సాగిస్తున్న వారు, పని పాట లేని వారు ఉన్నారు. దాంట్లో కూడా ప్రభు కొరకే బ్రతుకుతూ ప్రభు కొరకే జీవిస్తూ అనేవారు తక్కువైపోయి, వారి కొరకే వారు బతుకుతున్నారు అనేవారు ఎక్కువైపోయారు. కాబట్టి వారి ద్వారా ప్రభుకి ఏమన్నా సుఖపడుతున్నాడా, మేలుపడుతున్నాడా, మన వాళ్ళకి కుటుంబానికి ఏమన్నా ఆశీర్వాదకరంగా ఉందని ఆలోచన చేస్తే సత్యమును అడ్డుకొను కొందరున్నారు. వారి పేరే పని పాట లేని వారు. దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా అభిషక్తులు ఆ కార్యముల కొరకు ప్రాకులాడుతూ సత్యము కొరకు సంఘాన్ని ఏ విధంగా ప్రభు రాకడ కొరకు సిద్ధపరచాలని కొందరు పూనుకొంచుంటే, అపోస్తుల బోధ మీద కడతా ఉంటే ఆ మాటలు వారికి కఠినమైపోయి ఇష్టం లేక కొందరిని ఎతుకుతా వస్తున్నారు వీధుల్లో. మనం కూడా అక్కడక్కడ వెళ్తే, గ్రామాలకు వెళ్తే ఓ మూల కూర్చొని ఉంటారు. పాపం ఎంత పనో వీళ్ళకి. ఏ పని అంటే నలుగురు గురించి మాట్లాడుకోవడం వీళ్ళ పని. అందుకే వాళ్ళని స్పష్టంగా బైబిల్ గ్రంథంలో పని పాట లేని వారు అని పెట్టాడు. కానీ పౌలయ్య క్రీస్తు శ్రమ గురించి, శ్రమల గురించి, శిలువ ధ్యానాల గురించి, యేసు ప్రభు వారు అనుభవిస్తున్న ప్రతి విధమైన బాధల గురించి స్పష్టంగా ప్రజలకు చెప్తా ఉంటే, ఆయన ముద్రల నుంచి లేస్తాడని ప్రజలు చెప్తా ఉంటే, ఆ మాట ఇన్న కొందరేమో హృదయాలు బాదుకుంటూ ప్రభు కొరకు తమను తాము అర్పించుకుంటూ బ్రతుకుతుంటే, కొందరు ఉన్నారే యూదులు ప్రేరేపించబడిన వారు. ఆ పాస్టర్ తెలుసు, ఈ పాస్టర్ తెలుసు, నాకు అందరూ తెలుసు, వీడికి జీవితం వాడికి తెలుసు. యేసు ప్రభు అన్నాడు, రే నాన్న నీ కంట్లో పెద్ద దూలం ఉందిరా, నీ సహోదరుని కంట్లో చీపిరి పుల్ల ఉందిరా, నీలో ఉన్నది తీసుకోరా అంటే, ఈ పని పాట లేని వాళ్ళు ఏంటంటే వాడి కంట్లో ఉన్న దూలని పక్కన పెట్టేసి ఎదుటివాడు వాడు అట్ట అన్నాడు, వీడి ఇట్ట అన్నాడు, వీడి ఇట్ట అనుకున్నాడు, వాడు అట్ట అనుకున్నాడు, అంట 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 తంట 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 మంట 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 బూడిదే. చేరి వచ్చింది ఏమయ్యా అంటే, ఎత్తబడే సంఘంలోకి చేరకుండా తమను తాము ఆ కృప నుంచి బయటకు వచ్చేస్తున్నవారు. అది వేదనతో ఈ మాటలు పౌల అభిషేకం ద్వారా పరిశుద్ధాత్మదేవుడు నీతో నాతో మాట్లాడుతున్న మాట చాలా స్పష్టంగా జాగ్రత్తగా వినండి బిడ్డలారా. పౌలు ఎప్పుడైతే క్రీస్తు శ్రమల గురించి, మరణము గురించి, పునరుత్థానము గురించి చాలా వివరంగా స్పష్టంగా చెప్తా ఉంటే, ఆ మాట విన్నవారేమో, లేఖనాలు విన్నవారేమో ఎదలు బాదుకొని, ఇంకా కొంతమంది అయితే ఆ కింద చూడండి, ఇంకొక మాట చూపిస్తాను, 13 వచ్చిన చూడండి. పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండు యూదులు తెలుసుకొని అక్కడికి వచ్చి జనసమూహములను రేపి కలవరపరిచి. చాలు, అంతకన్నా ముందు 11 వచనం చదవండి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినములు లేఖనములను పరిశోధించుచూ వచ్చిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పని పాట లేని వారు వాక్యాన్ని చదవరు, పోయి ఏం చెప్పారు అనేటువంటి మనసును పెట్టుకోరు, ఈ సత్యవాక్యం సరిగా ఉన్నదా అన్నటువంటి ఆలోచన చేయటానికి కూడా పాపం బుర్ర వాళ్ళకి పనిచేయదు. వీళ్ళకి పని చేసే బుర్ర ఏంటి అంటే, ఏం తిందుమా, ఏం తాగుదుమా, ఏం కట్టుకుందుమా, ఏం ధరించుకుందుమా, ఎవరితో జీవనం చేద్దుమా, ఎవరి మీదకి ఎగబడదుమా, ఎవరిని తన్నుదుమా, ఎవరిని దోచుకుందుమా, ఎవరి దగ్గర సంపాదించుకుందుమా, న్యాయంగా కాదు అక్రమంగా ఏది సంపాదిద్దామనేటువంటి మనసులో ఉంటారే వాళ్ళందరూ పని పాట లేనివారు. బైబిల్ వాక్యమును సక్రంగా చదవని వాళ్ళందరూ ఒక మాటలో చెప్పాలంటే ఎవరు వీరు? పని పాట లేని వాళ్ళు.
అసలు సేవకుడు ఏం చెప్తున్నాడు? వాక్యం ఏముంది విన్న తర్వాత పోయి పరిశీలన చెయ్యాల్సినంత ఆసక్తి ఆడుకుంది వీళ్ళకి. బిజీ. చర్చికి రావటమే కష్టం, చర్చిలో కూర్చోటమే కష్టం. ఏమయ్యా చర్చికి రాలేదంటే ఆ పాస్టర్ బాగలేడు, వీడు బాగలేడు, వీడు బాగలేడు, వీడు బాగలేడు అని చెప్పుకుంటు వీళ్ళందరూ ఎవరు? పని పాట లేని వాళ్ళు వీళ్ళందరూ. అసలు వీడు ఎంత బాగున్నాడో చెప్పుడు. వీడు ఎక్కడ సరి చేసుకోవాలా, ఎక్కడ శుద్ధీకరించుకోవాలా, ఎత్తబడే సంఘానికి వీని వంతు ఏంటో, వీడు ఎలాగ సిద్ధపడితే బాగుంటుందో ప్రభువా నాకు తెలుపయ్యా అని అడగడే. పోనీ తెలుపుతున్న సేవకుల దగ్గర కూర్చొని వినడే. పోనీ సేవకులు చెప్పారు సత్యమా అసత్యమా అనే లేఖనాలు చూడడే. ఇవి ఏం చేయడు. అందుకే వీడి బ్యాచ్ పేరు పౌలు అద్భుతమైన పేరు పెట్టాడు పౌలు అభిషేకంలో. ఏం మాట? పని పాట లేనివారు వీధిలో దొరుకుతారేమని ఎతికారంట. ఎందుకు? వ్యతిరేకంగా పురిగొల్పటానికి. ఏండి పని పాట లేని వాడికి ఏం పని ఉంటుంది? ఏ పని ఉండదు. ఎవడేం చెప్తే అది చేస్తాడు. అది ఓ క్రమంగా లేచి దాని మీద దృష్టి పెట్టి ఈ పని చేయాలన్న వాడికి చాలా పనులు ఉంటాయి. ఏది చేయడానికి ఏ పని ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే చాలామంది మందిరాల్లో పని చేసే బ్యాచ్కి పని చేయని బ్యాచ్కి చాలా ఒకరంటే ఒకరు పడదండి. ఒకరు కష్టపడి బాగా పని చేస్తూ పరిచయలో ముందుకున్నారు అనుకో, ప్రభు పని చేస్తున్నారని వీళ్ళు మనసులో అనుకొని చేస్తుంటారు. ఏ పని చెయ్యని వాడు అన్నీ వీళ్ళే చేస్తారు చూడని వాళ్ళని పొడుతాడు. వీడి చెయ్యడు, చేసేటోని చెయ్యనివాడు. ఈ రోజుల్లో రాకడ కొరకు ప్రభు రాజ్యం వచ్చేస్తుంది, ఎట్లా సిద్ధపడాలా అన్నటువంటి మనసు ఉండదు, కానీ ఎట్లా చెడగొట్టాలనేటువంటి బ్యాచ్ ఒకటి బయలుదేరింది. స్తోత్రం. బైబిల్ క్రైస్తవులేనండి, తెల్ల బట్టలు వేసుకుంటారు, షాటడంతా బైబిల్ పట్టుకుంటారు, కానీ వాళ్ళ బ్యాచ్ పేరు ఏం పేరు? ఇంటికాడ రిమోట్ మాత్రం వదలరు, టీవీకి అతుక్కోబోతారు, బైబిల్ లేఖనాలు మాత్రం పరిశీలన చెయ్యరు. యాదో ఒకటి వినింటారు, దాన్ని పట్టుకొని 100 వాదోపవాదాలు పెట్టుకుంటారు. వాదోపవాదాలు పెట్టుకోవటంలో వచ్చింది ఏంటంటే ఉన్న విశ్వాసం కూడా ఊడుతుందని వాళ్ళకి తెలియదు. ఏదో నేను అప్పుడప్పుడు చెప్తా ఉంటాను, మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎప్పుడు చెప్తా ఉంటాను, మళ్ళీ చెప్తాను. ఏంటి? జలుబు వచ్చింది. జలుబు వస్తే తుమ్మితే ఏం ఊడాలి? ఏంటి చెప్పరే? అంటే ముక్కులో ఉన్నటువంటి వ్యర్థ పదార్థం ఊడి రావాలి బయటికి. కానీ కొంతమంది భక్తి పరులు ఉన్నారు. ఏ బ్యాచ్ అంటే ఇది పని పాట లేని వాళ్ళ బ్యాచ్కి సరివంతవుతుంది. తుమ్మితే లోపల ముక్కులో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి రావాలి, కానీ తుమ్మితే ముక్కే ఊడుతుంది. అర్థమైందా? తుమ్మితే ఏం రావాలి బయటికి? ముక్కులో ఉన్న వ్యర్థ పదార్థాలు బయటికి రావాలి, కానీ ఈ బ్యాచ్ తుమ్మితే ముక్కే ఊడుతుంది. అంటే వీళ్ళు ఏం పని ఉండదు వీళ్ళకి, ముక్కు ఊడే పని, అంతకని ఏముండదు. స్తోత్రం. చిన్నప్పుడు ఒక కథ వినేవాళ్ళని. చెట్టు మీద కాకి కూర్చుంది, కాకి నోట్లో మొక్క ఉంది, చెట్టు కింద కుక్క ఉంది. కుక్క కాకితో చెప్పిందంట, కాకి కాకి నీ పాట పాడుతూ ఉంటే నీ ముందు కోకిల కూడా పనికిరాదని. ఒకరిని ఒకరితో పోలిసి చెప్తేనే వీళ్ళకి ఆవేశం, ఉగ్రోషం ఎక్కడ లేనిది వచ్చేస్తుంది. నీ గురించి నీకు చెప్పి నువ్వు సరి చేసుకొని చెప్తే వీడికి ఎక్కడ లేని కోపం వస్తుంది. కానీ వానకన్నా పాడైపోయిన గురించి చెప్పి ఒరే వాడు నీలాగా లేడు చూడని చెప్తే వీడికి ఎక్కువైపోద్ది. ఏటి పూనకం. ఈ కుక్కగారు కింద ఉండి పైన చెట్టు మీద ఉన్నటువంటి కాకి గారితో అంటున్నాడు, మీరు పాట పాడితే నీ ముందు కోకిల కూడా పనికిరాదు అన్నాడు.
అవునా, నన్ను కోకిలతో పోలుస్తావా అని ఆ నోరు తెరిచింది. దాని నోట్లో ఉన్న ముక్క తీసుకుని కుక్కి వెళ్ళిపోయింది. ఈరోజు నవ్వుకోటానికి కాదు చదువుకున్న పాటలు, కానీ ఈరోజు నువ్వు చక్కగా వాక్యం వినవు, సరి చేసుకోవలసిన విషయాలు సరి చేసుకోవు, సరి చేసుకున్న వారిని కూడా ముక్కలాగా లాగేస్తావు. కొన్ని వాక్యం విన్న తర్వాత అరగంట కూర్చొని గంట కూర్చొని లేఖనంలో ఉన్నటువంటి మాటలు ధ్యానం చేస్తూ ఉంటే స్పష్టంగా కనపడుద్ది. కానీ అది చెయ్యవే. 11 వచనంలో పౌలు అభిషేకం ద్వారా వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి. దేవునికి స్తోత్రం గనులుగాక. అందుకంటాడు, మీలో ఒకరి కంటే ఒకరు గనులుగా ఎంచుకోండి. మీరు ఎవరు ఎక్కలాగించుకోవాలా? ఒకరికంటే ఒకరు గనులుగా ఎంచుకోవాలి. కానీ ఈరోజు ఏమైంది తెలుసా? ఒకడు బాగుపడుతుంటే ఇంకొకడు ఓడవలేని స్థితికి వచ్చేసాడు. ఒకడు పైకి ఎదుగుతూ ఉంటే వాడిని ఎట్లా కిందికి లాగాలనేటువంటి స్థితికి వచ్చారు. ఆమేన్. అందుకే ఈ పూట పరిశుద్ధాత్మ దేవుడు మీతో మాట్లాడుతున్న మాట చాలా జాగ్రత్తగా వినండి బిడ్డలారా. గనులుగా ఎంచుకొని ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. స్తోత్రం. వాక్యముని ఎలా వినాలి? అదేంటి పాస్టర్ గారు షోలతో వింటున్నాగా, ఎట్టింటున్నావు? కొంతమందికి ఈ మధ్య ఈ సెల్ ఫోన్లు వచ్చేసి పనికి మాల మాటలన్నీ షోలో ఉంటాయి, కానీ ప్రభు మాటలు మాత్రం షోలో ఉండవు. మేము చిన్నప్పుడు గొడ్లకి వెళ్తూ ఉంటే ఆ గొడ్లకు గొంతులో గంట కొడితే అది గంట ఊపుకుంటూ పోయేది. కానీ ఈరోజు షోలో ఇయర్ ఫోన్ పెట్టుకొని పక్కన ఎవడిపోతున్న ఈ గొడ్డు మాత్రం కదలదు. మా మెకానిక్ అంటాడు అప్పుడప్పుడు బైక్ తీసుకెళ్తే, అయ్యా పెద్ద ఆరణలు పెట్టుకోండి. ఎందుకున్నానంటే ఆ గొడ్లన్న కదులుతాయి కానీ షోలో ఇయర్ ఫోన్ పెట్టుకుని ఈ గొడ్లు కదలట్లేదయ్యా అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు ఎవరంటే పనిపాటు లేని వాడు. వాక్యాన్ని చదవడు, వాక్యం ఏముందని గ్రహించడు, వాక్య సంబంధమైనటువంటి మనసులోకి ఆసక్తి తనకు రాదు, మిగతా విషయాలన్నిటి మీద ఆసక్తి పెడతాడు. ఏ బ్యాచ్ మీద ఆసక్తి? వాళ్ళు ఏ బట్టలు వేసుకున్నారు, వాళ్ళు ఎట్ట కూర్చున్నారు, వాళ్ళు ఏమనుకుంటున్నారు. పాపం వీడు దేవుని మనిషే గ్రహించేటోడు. వీడు ఏ మనసో దేవుడు నిన్ను బాగా పరిశీలన చేస్తున్నాడని అర్థం కావట్లేదు నీకు. పౌలు అభిషేకం ద్వారా అసలు నువ్వు స్పష్టంగా ఆసక్తితో వాక్యం ఎన్ని రోజులు అయ్యిందే? ఇప్పటికీ ఎన్ని సంవత్సరాలు అయ్యింది? ఎత్తబడే సంఘానికి సిద్ధపడిపోతున్నావు నువ్వు చాటాడంత బైబిల్ పట్టుకొని. ఆసక్తిగా దేవుని వాక్యము వినకపోతే చాలా నష్టాలు జరుగుతాయని గుర్తుపెట్టుకో. చాలా నీవు మూల్యము చెల్లించవలసి వస్తుంది. ఆసక్తిగా దేవుని వాక్యం వినాలి, ఎత్తబడే సంఘానికిలోకి నేను ఉండాలి అని నీకు ఆశ ఉంటే. రెండోది, చెప్పిన వాక్యం అలాగ ఉందా లేదని లేఖనాలు ఏం చెయ్యాలి? మొదటేమో ఆసక్తిగా వాక్యం విన్నారు. చూడండి, మళ్ళా 12 చదువుతా ఉన్నాను. అందుచేత వారిలో అనేకులను ఘనత గల గ్రీస్తు దేశస్థులైన స్త్రీలలోను పురుషులలోను చాలా మంది విశ్వసించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మనలో వాక్యం వింటున్నాం కానీ లోపల విశ్వాసం రావట్లేదంటే కారణం చెప్పున ఆసక్తి లేదు. వీరు తెస్సలోనిక సంఘము వలె కాదు. ఎవరు వీళ్ళు? 13వ వచనం. బెరియలో కూడా పౌలు దేవుని వాక్యము ప్రచురించుచున్నాడని తెస్సలోనికలో ఉండి యూదులు తెలుసుకొని
అక్కడికి నీ వచ్చి రేపి కలవరపరిచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు సంఘాల్లో, గ్రామాల్లో, పరిస్థితుల్లో, పద్ధతుల్లో మనం చూస్తున్నది ఏంటంటే, ఈ ఇండిపెండెంట్ సేవకులు ఇక్కడ కూడా వచ్చారా? మా తల్లి సంఘం ఉండగా ఈడ మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని సమాధి చేయం, మీరు అక్కడికి వెళ్తే మీకు పెళ్ళిళ్ళు చేయం. ఒరే సచ్చినోడు బాతుకుంటారా? నీకేం బాధ? పెళ్ళిళ్ళు నువ్వే చేయాలనా? ఆ ఎగిరిపోయిన పక్షులు ఆడ చేసుకొస్తున్నాయి పెళ్ళిళ్ళు. నీకు ఉన్న మర్యాద సాక్ష్యాన్ని అంత తుంగలో దొక్కేస్తే ఆ అయ్యగారు సంఘని పెట్టుకొని ఎత్తుకొని చేర్చుకుంటువి. స్తోత్రం. ఈ దరిద్రమంతా క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ సంఘాల్లో సర్వనాశనం అయిపోవును గాక యేసు నామములో. ఆమేన్, ఆమేన్. చాలా జాగ్రత్తగా. మళ్ళీ వీళ్ళకి ఏం చేస్తావు నువ్వు? మళ్ళీ వాళ్ళకి పెద్ద కమిటీ వేసి సంఘ పెద్దలు ఏకమైపోయి దాంట్లో డబ్బులు పుచ్చుకొని మళ్ళీ వాళ్ళకి సంఘంలో పౌరసత్వ హక్కులు ఇచ్చి, ఎక్కడుంది వాక్యంలో? వాక్యం చదువు, చెప్పి తినవు, నీకున్నదే వంట పెట్టుకుని చాదొస్తలోకి ఇచ్చేస్తావు. సత్యవాక్యమును ఆసక్తితో సరిగా అంగీకరిస్తే నీళ్ళు విశ్వాసం పెరుగుతుందబ్బా. ఆ విశ్వాసం నేను ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తుంది నానా. రాకడ మీద మనసు పెట్టవలసింది పోయి పని పాట లేని గుంపులోకి వెళ్తావు ఎందుకు? ఆడు తెసలోనికలో ఆడు చెప్పింది సరిపోదని చెప్పేసి వాళ్ళొక గుంపును పోగేసుకుని ఈడికి కూడా వస్తావా? ఇలాంటి వాళ్ళు ఏ గ్రామానికి వెళ్ళినా, ఏ పూటకి వెళ్ళినా, ఎక్కడ పడితే అక్కడ ఉంటారు వీళ్ళు ఈ రోజుల్లో. మత ఛాందస్తవాదులు. ఈరోజు కరోనాకు భయపడుతున్నారేమో కానీ మత ఛాందస్తవాదానికి ఏకీభవించేస్తున్నారు సంఘంలో కూడా. స్తోత్రం. దుఃఖం, బాధ, వేదన ఏంటంటే పూర్వీకులు చెప్తా ఉంటారు అప్పుడప్పుడు, చింత చచ్చినా పొలుపు చావదని. వీడు పాపంలో పోగొట్టుకున్న నీళ్ళు బాప్తీసం మునుగుతాడు కానీ లోపల ఉన్న పరిపూర్ణ పాపం మాత్రం బాగుండదు. పాపానికి సంబంధించిన బుద్ధులు ఉంటాయి. పాప స్వభావం నుంచి విడిపించానని చెప్పేసి వేషధన వేసుకుంటాడు కానీ అంతరంగంలో పాతుకపోయిన పాప బుద్ధులు మాత్రం. అందుకే పేతురయ్య నీకు బుద్ధిలో స్వస్థత కావాలన్నాడు. దేవునికి స్తోత్రం. ఎక్కడ కావాలి స్వస్థత? శరీరానికా, నడుముకా, మోకాలకా, కండ్లకా, బుద్ధిగా? బుద్ధిలో స్వస్థత కావాలి. వీడికి బుద్ధి మారదు, బట్టలు మారతాయి. బాప్తీసానికి ముందు ఒక పేరు, బాప్తీసం తర్వాత ఇంకొక పేరు. క్రైస్తవుల కుటుంబంలో పుట్టినందుకు ఒక పేరు, స్కూల్కి వెళ్తున్నందుకు రిజిస్టర్లో ఒక పేరు. ఈడేమో పేతురు, ఆడేమో పుల్లయ్య. ఈడేమో సంసోను, ఆడేమో వంశీ. ఈడేమో మారేప్ప, ఆడేమో మార్కయ్య. ఎంత బాధ, ఎంత వేదన. నాన్న మారాల్సింది బుద్ధిరా బాబు, పేర్లు కాదు. వాక్యము జాగ్రత్తగా విని వాక్యం ఏమి రాయబడిందో బేరియా సంఘస్థుల కృప ప్రభు మనకి ఇవ్వునుగా కానీ మీకు యేసు నామములో పలుకుతా ఉన్నాను. చిన్న పేపరు, గాలి వచ్చి ఎగిరిపోయే పేపర్ పెట్టుకొని రాసుకుంటూ కూర్చొని మళ్ళీ వారం వరకు బైబిల్ మూసినట్టే. మందిరానికి వస్తున్నప్పుడు పాపా నా బైబిల్ ఆడ పెట్టావు, ఆడే ఉంటుంది చూసుకో అమ్మగారు లోపల నుంచి. నీ స్వంత బైబిల్ తీసుకోలేనటువంటి దౌర్భాగ్యమైన బ్రతుకులో ఉన్నావు అంటే డైరెక్ట్ ఎత్తబడతావా? మాకు టికెట్ కన్ఫర్మ్ అండి, మా ద్వారానే ఎక్కడ చేసినా ఏమైనా మేమే చేస్తాం, దానికి ఒక కబుర్లు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి,
అత్యాసక్తితో వాక్యం విన్నవారు ప్రభు రాజ్యాన్ని కొరకు సిద్ధపడ్డబడ్డారు. బెరియ సంగతులు వాక్యము విని పరిశీలన చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు టీవీలో ఏది పడితే అది వింటా ఉన్నారు. వాక్యం చెప్పింది వాస్తవేనని చెప్పేసి ఎవరైనా రెఫరెన్స్ తీసి చదువుకుంటున్నారా? ఓ అరగంట కూర్చొని వినడమే గొప్ప మనోళ్ళకి. చూసుకొని ఎత్తుక్కొని అంత ఓపిక ఎవరు? బైబిల్ చదివామంట, బైబిల్ పెద్ద మందు తాగావన్నంత విషయంగా ఫీల్ అయిపోతున్నారు బైబిల్ చదివావా అంటే. అసలు ఈరోజు క్రైస్తవ కుటుంబాల్లో దుఃఖం, వేదన, బాధ చెప్పునా బైబిల్ పేజీ కూడా దిప్పని వాళ్ళు అందరూ బతుకుతున్నారు. వీళ్ళెవరో పని పాట లేనటువంటి గుంపు. ప్రతి దినము లేఖనములను పరిశీలన చేయుచుండిరే. పెద్ద పాస్టర్ గారు చెప్పాడంటే ఉండొచ్చేమోలే. ఈ చిన్న పాస్టర్ గారు చెప్పాడంటే లేకపోవచ్చేమోలే. అడ్డుపడే బ్యాచ్ ఇది. చూడండి, గ్రీసు దేశస్థులైన స్త్రీలను పురుషులను చాలా మంది విశ్వసించారండి. అత్యాసక్తితో వాక్యం విని దేవుని యందు విశ్వాసం ఉంచితే ఈడు వచ్చిన పరిణామం ఏంటి తెలుసా? 14వ వచనం చూడండి. వెంటనే సహోదరులు పౌలును సముద్రము వరకు వెళ్ళమని పంపిరి. అయితే సీలయు తిమోతియు అక్కడనే నిలిచిపోయిరి. పౌలును సాగనంప వెళ్ళిన వారు అతనిని ఎథెన్సు పట్టణము వరకు తోడుకొని వచ్చి సీలయు తిమోతియు సాధ్యమైనంత శీఘ్రముగా అతని యొద్దకు రావాలనని ఆజ్ఞ పొంది బయలుదేరిపోయిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వాక్యం విన్నారండి. వ్యతిరేకముగా పోరాడడానికి ఒక గుంపు వారి మీదకి వచ్చింది. యూదులే ప్రేరేపించబడిన వారు, లేఖనాలు బాగా విన్నవాళ్ళు, దేవుని గురించి బాగా తెలిసిన వాళ్ళు, అడ్డుపడేవారు వాళ్ళే. ఈరోజు సంఘాల్లో అడ్డుపడేది ఎవరు అంటే సంఘ పెద్దలే. ప్రతి గ్రామంలో ఇదొక బ్యాచ్ ఉంటుంది. సరైన మార్పు ఉండదు, సరైన రక్షణ ఉండదు, సరైన అనుభవం వీరికి ఉండదు. కానీ ఏ అనుభవం ఉంటుంది అంటే అడ్డుపడే అనుభవం ఉంటుంది. అడ్డుపడే దాంట్లో వీళ్ళు పిహెచ్డి చేసి ఉంటారండి. మీకేం తెలుసురా పిల్లలు, మీకేం తెలుసు ఊకుండండి అంటూ ఈ ఎదుగుతున్న సత్యం కొరకు నిలబడుతున్న వారి నోర్లు ముయించడానికి ప్రయత్నం చేస్తారు. ఎక్కడ ఎందుకు అయ్యా నోరు ముయిస్తున్నారంటే ఎక్కడ వాళ్ళు బండారం అంతా బయటపడిపోతుందో. లేఖనాల్లో లేనిది మేము బోధిస్తున్నాం కదా, లేఖనాలు పరిశీలన చేస్తూ ఉన్నారు, పిల్లలు చదువుకుంటున్నారు. అందుకంటారు యవనస్తులు ఎవరు బైబిల్ చదవకూడదురా మందిరాల్లో. వీడిదేమో ఈ సంఘం వీడు అబ్బగారి జాగిరైనట్టు. సంఘము దేవుని సొత్తు, ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించింది. బోధ విన్న తర్వాత లేఖనాలు ఎలాగుందో ఆసక్తి ఉంటే విశ్వాసం వచ్చేస్తుంది నీకు. విశ్వాసం ఉండి నువ్వు లేఖనాలు పరిశీలన చేస్తూ ఉండగా ఆ లేఖనాల్లో ఉన్నటువంటి దేవుని ప్రత్యక్షత నీ కళ్ళకు కనబడుతుంది. ఆమేన్. అప్పుడు నీకు ఉన్న ప్రతి పొరలు రాలిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పొరలు రాల్చుకోవు, విశ్వాసం ఉంచువో, లేఖనాలు తీసి చూడవు, పొలో అని రాకడికి సిద్ధపడుతున్నా వెళ్ళిపోతావు. అవుద్దా? అందుకే పౌలు అభిషేకం నేను హెచ్చరిక చేస్తుంది బిడ్డలారా. ఇంకో మాట చూపిస్తాను చూడండి. పౌలు అక్కడి నుంచి సాగనంపారు, వెళ్ళిపోయాడు. కానీ పౌలుతో వచ్చినటువంటి సీలయు తిమోతియు అక్కడ ఉండి చేయవలసిన పని అంతా ముగించి వచ్చేసారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడు పౌలు? ఎథెన్స్ పట్టణానికి వచ్చాడు.
ఆమేన్. చూడండి, పౌలు ఎథెన్సులో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా విగ్రహములతో నిండియుండుట చూచినందున అతని ఆత్మ పరితాపము పట్టలేకపోయెను. దేవునికి స్తోత్రం. పౌలు లోక సంబంధమైనటువంటి పౌరసత్వంలో నుండి యేసు ప్రభుని ఆరాధిస్తున్న వారిని చంపటానికి హక్కు పొంది చట్టరీత్యంగా పత్రాలు పొంది వచ్చినప్పుడు ఎప్పుడైతే పౌలు దర్శనము పొందాడో, పొరలు రాలిపోయాయో, పరిశుద్ధాత్మను పొందాడో, విగ్రహాలు చూచినప్పుడు అతని ఆత్మ తట్టుకోలేకపోయిందండి. ఈరోజు సేవకులు అపోస్తుల బోధ విన్నవారు చెప్తున్న విశ్వాసులు కొందరు ఆచారాలని, పద్ధతులని అన్నీ మానేసి ముందుకు వస్తుంటే ఈ తిరుగుడు బ్యాచి మళ్ళా ఆచారాల కొరకే వాళ్ళు నడిపిస్తుంది. ఈ పద్ధతులు ఇలా చెయ్యాలి అంటూ బలవంతంగా వారితో చేపిస్తారు. అది కూడా ఒక ఏథెన్స్ పట్టణమే. ఆత్మ సంబంధంగా ఎదగలేకపోవడానికి, ప్రభు రాజ్యము కొరకు సిద్ధపడటానికి లేనటువంటి కార్యం ఏంటంటే ఇది ఒక ఏథెన్సే. ప్రభు కృపనిస్తే ఏథెన్స్ గురించి ఇంకా చాలా వివరిగా చూద్దాం. ఈరోజు ఏథెన్స్లో పౌలు యొక్క ఆత్మ పౌల్ని ఎలాగా ప్రేరేపించిందంటే చూడండి, కింద మాట అంటాడు, కాబట్టి సమాజ మందిరములో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతిదినము సంత విధిలో తన్ను కలుసుకొను వారితోనూ తరికించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతనికి ప్రభు లోపల పెట్టిన ఆత్మ ఆ భారాన్ని బట్టి ఎవరు కనపడితే వాళ్ళతో, అయ్యా ఇటు చేయడం తప్పు కదా, ఇటు చేయడం తప్పు కదా, ఇటు చేయడం తప్పు కదా. ఈరోజు కొన్ని గ్రామాల్లో పరిస్థితి చాలా దేవునికి వ్యతిరేకంగాను, దేవునికి కోపము పుట్టించుగాను తయారైపోయింది. బలహీనతల నుంచి బయటికి రారు, పద్ధతులు మానుకోరు, పాపాన్ని వదిలిపెట్టరు. వాళ్ళే సంఘ పెద్దలు. సరైన మారు మనసు ఉండదు, సరైన బాప్తిస అనుభవాలు ఉండవు, సరైన ప్రతిష్టత ఉండదు. వారే సంఘ పెద్దలు. ఈ విగ్రహార్పితమైనటువంటి పద్ధతులను బయటికి పోరు, కానీ వీళ్ళకు ఉన్నటువంటి తాగుళ్ళు మానరు, కానీ సంఘ పెద్దలు వాళ్ళే. ఎంత వేదన, ఎంత బాధ. ఇలాగ కొన్ని గ్రామాలలో ఎదగవలసిన పసి మొక్కలున్నటువంటి యవనస్తులు దేవునికి దూరం అయిపోతూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే ఈ తిరుగుడు బ్యాచ్ వల్లనే చాలామంది నష్టపోతూ ఉన్నారు. ఆ నష్టపోయే అనుభవం ఏంటి? ఇది ఒక ఏథెన్స్ అనుభవమే. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అందుకే చూడండి, పౌలు ఎంతగా భక్తి కలిగిన వారితో ప్రతి దినము సంత వీధిలో ఎవరు కనపడితే వాళ్ళతో ఏం చేసేవాడు, అయ్యా ఇది చేయడం తప్పు కదయ్యా, ఇట్లా ఉండకూడదు కదయ్యా అని అంతా తరికించి 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 చూడండి 19 వచనం. అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరేయోఫాగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని కొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమని మేము తెలుసుకొనగోరుచున్నామని చెప్పిరి. ఎథెన్సు వారందరూ అక్కడ నివసించి పరదేశులను ఏదో యొక్క కొత్త సంగతిని చెప్పుట ఎందును వినుట ఎందును మాత్రమే తమ కాలము గడుపుచుండువారు. పౌలు అరేయోఫాగు మధ్య నిలిపి చెప్పినదేమనగా,
ఎథెన్సు వార్లారా, మీరు సమస్త విషయములలో అతి భక్తి గల వారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవత ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను. దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నీకు ప్రచురపరచుచున్నాను. చాలు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. పరితాపము పట్టలేనటువంటి పౌలు ఎంత వేదనతో మాట్లాడుతున్నాడు. అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించు. అసలు ఆ 17వ అధ్యాయములో ఎక్కువగా యేసుక్రీస్తు శ్రమలు, పునరుత్థానము స్పష్టంగా వివరిస్తుండగా అక్కడ ఉన్న వారందరూ అంగీకరించి అనేకులు ఆసక్తితో వాక్యమిని విశ్వాసం ఉంచి దేవుని లేఖనాలు ఉన్నాయో లేవు అనేటువంటి ఆ విధానములో అందరూ పరిశీలన చేస్తూ ఉంటే, ఈ ఎథెన్స్లో ఉన్న వారి గురించి వారితో చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఏంటో మేము తెలుసుకొనవచ్చునా? పౌలును పట్టుకొని ఎక్కడ అప్పగించారు? అధికారుల దగ్గరికి అప్పగించారు. పద్దెనిమిదిలో ఎపిక్యూరీలోను స్తోయికులోను కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదురుబోతు చెప్పునది ఏమిటని చెప్పుకొనిరి. అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించెను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకొనిరి. అంతటా వారు అతని వెంటబెట్టుకొని హరియోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇప్పుడు పౌలు అక్కడే వచ్చాడు ఎథెన్స్కు. కానీ సౌలు, తిమోతి బెరియలోనే ఉండిపోయారు. అందరితో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ ఆ మాటలు విన్నవారు కొందరు, ఈ గుంపు ఉంది కదా, ఇందుకు చెప్పాను. ఏ గుంపు అది? పని పాట లేని గుంపు. ఈ గుంపు పౌలును సభకు అప్పగించింది. ఏం చేస్తాడు వీడు? పని పాట లేనటువంటి మాటలు మాట్లాడుతున్నాడు, వదురుబోతూ. వీడు ఏం చేస్తున్నాడు? అన్య దేవతలను ప్రచురించుచున్నాడు అని చెప్పారు. ఈరోజు యేసు ప్రభుని ఎక్కడ చెప్తుంటే మత మార్పిడి చేసేస్తున్నారు, బలవంతంగా మత మార్పిడి చేసేస్తున్నారు అని చెప్పేస్తున్నారు. కారణం లేదు వాళ్ళకి చెప్పటానికి. నేను ఒక మాట చెప్తున్నాను. 3 నెలల పాపకి తల్లి, ఆ పాపకి ఆకలి కాకపోతే బలవంతంగా పాలు దాపగలదా? చెప్పరా, ఆలోచన చేయండి. 6 నెలల పాపకి ఆకలి లేకపోతే బలవంతంగా అన్నం పెట్టగలదా? పుట్టిన బిడ్డకి బలవంతంగా ఆకలి లేనప్పుడు పాలు దాపడానికి, ఆహారం పెట్టడానికి చేత కాకపోతే ఇంక బలవంతంగా క్రైస్తవుడేనండి మత మార్పిడి చేసేది. ఈ పని పాట లేని బ్యాచ్ ఆడన్న ఏదో ఒకటి. అందుకే ఆ బ్యాచ్ బాగా గుర్తుపెట్టుకోండి. ఆ బ్యాచ్ పేరు ఏం పేరు? మత్సరపడి పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని ఇంటి మీద పడి అండి బయటికి వెళ్ళిపోతే ఈ బ్యాచ్ బొలోడు బ్యాచ్ కనపడుతుంది. బయటికి వెళ్ళిపోతే ఈ బ్యాచ్ పని పాట లేని వాళ్ళు గుంపులో, ఊరు మూలలో, ఇది ఎంట్రన్స్లో, రారా ఏం కావాలి, ఏదో కొంచెం తిండి పెడితే చాలు, పోయి అనరా. ఈ బ్యాచ్ చెప్పేది వాళ్ళు చెప్పలేదు, కానీ ఈయన చెప్తున్న బోధను బట్టి వీడు వేరే దేవతను బోధిస్తున్నాడు.
స్తోత్రం. ఈరోజు పరిశుద్ధాత్మ గురించి చెప్పిన, అపోస్తుల బోధ గురించి చెప్పిన, అది మంది కాదులే, అది వాళ్ళదే. మంది తల్లి సంఘం మనమే ఉండాలి. ఇదే ఆ ఊరంతా వీడేమో దత్తత తీసుకున్నట్టు, వాని ఇంట్లో ఉన్న నలుగురే బాప్తిజం అనుభవం ఉండదు. అసలు వీడికి ఉంటేగా వాళ్ళకి వచ్చేది. ఏమంటే సంఘ పెద్ద అంటాడు. ఎవరికిరా పెద్ద? సంఘం ఏమో యేసయ్యది. నీ సంఘంలో ఒక అవయవరా నాయన, సంఘ పెద్ద కాదు నువ్వు. అడ్డుపడు వారందరూ సంఘ పెద్దలే. స్తోత్రం. కానీ వాక్యాన్ని అంగీకరించే వారందరూ విశ్వాసులు. స్తోత్రం. హల్లెలూయా. పరిశీలన చేయ వారందరూ పాస్టర్లు. పలానా పాస్టర్ ఇట్లా చెప్పాడు, ఇట్టు ఉందా లేదా? మనం ఏ ప్రశ్నతో ఆ పాస్టర్ గారికి జవాబు చెప్పాలి? అడ్డుపడే వారందరూ ఎవరు? సంఘ పెద్దలు, పని పాట లేని వాళ్ళు. అంగీకరించే వాళ్ళు ఎవరు? విశ్వాసులు. తరికించు వారు ఎవరు? ఇటు చెప్పి అసలు అని ఇటు చెప్పకూడదు, ఈ పాయింట్ ఇటు చెప్పింటే బాగుండు. పరిశుద్ధాత్మ దేవునికి బోధిస్తారు వీళ్ళందరూ. మన బుద్ధిగా బైబిల్ క్రమంగా చదివిన బ్యాచ్ కాదు. ఆడో ముక్క ఈడో ముక్క, ఆ పాస్టర్ గారు చెప్పింది రాసుకొని, ఈ పాస్టర్ గారు చెప్పింది రాసుకొని బైబిల్ అన్నీ అయిపోయిందండి బాబు. ఎత్తబడే సంఘానికి కావాల్సిన లక్షణాలు ఏంటంటే, ఒకరిని విమర్శించొద్దు, ఒకరి వైపు చూడొద్దు, నీలోకి నీ లోపలికి చూసుకో. ఏథెన్స్ పట్టణంలో నిలబడిపోయి కొన్ని కొత్త సంగతులు మా చెవులో వినిపించుతున్నాయి కనుక వీటి భావేమేమి మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పిరి. కొత్త సంగతి ఏమిట్రా? పౌలయ్య అంటున్నాడు, ఇదిగో నానా, ఏథెన్స్ వారందరూ అక్కడ నివసించు పరదేశులను ఏదో ఒక కొత్త సంగతి చెప్పుట యందు వినుట యందు మాత్రమే తమ కాలము గడుపుచుండిరి. ఇది దరిద్రమీడ. ఈరోజు మందిరానికి వచ్చిపోయే వాళ్ళందరూ పలానా చర్చిలు ఇట్లా చెప్పారు, పలానా చర్చిలు ఇట్లా చెప్పారు, పలానా చర్చిలు ఇట్లా చెప్పారు, ఈ చర్చిలో ఈ పాస్టర్ ఏం చెప్తాడో చూద్దామని వచ్చే బ్యాచ్ ఉంది. ఆ బ్యాచ్ ఏథెన్స్ బ్యాచ్. మీకు ఏం కావాలి? కొత్తది కావాలి అంతే. కానీ పాతది చింతకాయ పచ్చడి అన్నం మాత్రం వెళ్ళిపోద్దు. త్వరగా తిని అరగనటువంటి ఆహారం వీళ్ళకి కావాలి. బుద్ధిగా తిని హాయిగా ఆరోగ్యంగా ఉండే ఆహారం వద్దు. స్తోత్రం. హల్లెలూయా. అందుకే చాలా జాగ్రత్తగా రండి బిడ్డలారా. ఏథెన్స్ వారు మనసు ఏంటి? కొత్త సంగతుల మీద మనసు పెడతారు. ఎవడు కొత్త బోధ చెప్తే వాని అమ్మడు ఉరుగులు పరుగులే. కొత్త బోధ వాడు శౌర్యను పడితే ఏమైపోతాడో టపీమని సంఘాన్ని మారేస్తాడు. వీడు ఎత్తేని సంఘం అనమాట. కొత్త బోధ కోసం ప్రాకులాడేవాడు వీడు. ఆ కొత్త దాంట్లో ఎంత శక్తి ఉందో వాడికి తెలియదు. కొత్త దాంట్లో ఏముంటుంది? శక్తి ఎక్కువ ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కానీ వీరి మనసు ఏంటంట, కొత్త బోధ వినే విషయంలో వినుటను తమ కాలము గడుపుచుంటాడు. వీళ్ళ టైంపాస్ ఏంటంటే వీళ్ళకి ఏదో ఒకటి కొత్త సంగతి రావాలా. ఎంత దుర్మార్గం అండి. 1000 సంవత్సరాలు రాయబడినటువంటి పరిశుద్ధాత్మ దేవుని మాటలు ఎప్పుడు ఒకే విధంగా ఉంటాయా? అయితే వీళ్ళని బట్టి ఏథెన్స్ వాళ్ళ మనసు బట్టి చూసుకుంటే కోటాను కోట సంవత్సరాల నుంచి కోటాను కోట దేవదూతలు పరిశుద్ధుడు యెహోవా, పరిశుద్ధుడు యెహోవా, పరిశుద్ధుడు ఒకే పాట పాడుతున్నాయిగా. అంటే ఆ బ్యాచ్ అక్కడ ఉండదు. కొత్త సంగతుల మీద మనసు పెట్టేవారు వీళ్ళు. ఇవి కొత్త బ్యాచ్ వచ్చింది. స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు. మేము ఒక వ్యక్తిని కొడతాం, తీసుకొస్తాం, నీ ముందు పడేస్తాం, అని చంపుతాం, నువ్వు లేపో. మరి కొత్త బ్యాచే మారు మనసు పొందురా నాన్న.
లేవని విమర్శించటం మానే, ఏం ఉన్నాయో ఎత్తుకో. అట్లా చదువు బైబిల్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. రాదంతాలు సిద్ధాంతాలు తెచ్చిపోయి తొడలు కొట్టి నీ తోడేరా నొప్పేయేది. నిన్ను ఏతు అడుగు వారికి సాత్వికంతో జవాబు చెప్పని ప్రభు అయిన యేసు వారు చెప్పారు, మనకు నేర్పించారు. అది రావాలి. కానీ మీసమెలేసి తొడలు కొడితే వచ్చేది ఏం లేదు. నీకు తొడ ఉండే నొప్పిపోద్ది. తొడ గట్టి కొట్టేవనుకో ఆగి నడిచి కొంచెం కుంటుకుంటూ నడుస్తావు, అంతకని ఇంకేముంది. స్తోత్రం. పోనీ యాకోబు దేవుడితో పోరాడినట్టు కుంటుకుంటూ నడుతున్నావా? కాదే, కాలు ఎగిరేసావు, నొప్పి వచ్చింది, ఎగరకుండా పోయావు. స్తోత్రం. హల్లెలూయా. ఎథెన్స్ బ్యాతి కూడా ఏంటి, కొత్త సంగతులు కావాలి వీళ్ళకి, పాతది అవసరం లేదు. బైబిల్ అంతా 66 పుస్తకాలు ఉన్నాయి, ఏమైనా కొత్తది ఉంటే చెప్పు. నేను చెప్పలేము నాన్న, మాకు బైబిల్ తప్ప ఏం తెలుసు. స్తోత్రం. ఈ పౌలు వీళ్ళు మాట్లాడుతుంటే విన్నాడు. 22వ వచనం. పౌలు అరియోపాగు మధ్య నిలిచి చెప్పినదేమనగా, మీరు సమస్తమైన విషయములలో అతి దేవత భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేనియందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురించుచున్నాను. చప్పట్లు కొడుతూ దేవుని గణపరుస్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకాలం మీరు మంచి భక్తిపరులు, కానీ నేను మీ పట్టణము సంచరించినప్పుడు ఏముందాడా, తెలియబడని దేవునికి అని ఉంది. తెలియబడని దేవత అని ఉంది. ఆ తెలియబడని దాన్ని నేను మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఆది అపొస్తలుల బోధ మీద సంఘ పునాది కట్టబడాలని తెలియబడ బోధ మీకు చెప్తున్నా. ఈ పూట సంఘం దేని మీద కట్టబడాలి? అపొస్తలుల పునాది మీద కట్టబడాలి. కానీ స్లాబ్ ఏంటి, గోడలేంటి? మన పుతరుల ప్రవచనాలే. పునాది ఏంటి ఎత్తబడే సంఘానికి? అపొస్తలుల బోధ. కానీ గోడలు స్లాబ్ ఏంటి? పాత నిబంధన మన పితరుల ప్రవచనాలు, ప్రవక్తల చెప్పిన దర్శనాలు. దానికి స్తోత్రం. ఏనండి ఎత్తబడే సంఘానికి నేను బునాది కట్టుకుంటానంటే గోడగా స్లాబ్ కావాలిగా. బునాది కట్టినంత మాత్రం ఇల్లు అయిపోతుందా? బునాది కట్టినంత మాత్రం ఇల్లు అయిపోద్దా? అయిపోయింది అనుకుంటే పిచ్చోడు అంటారు. ఎత్తబడే సంఘానికి 2 కావాలి. బునాది వేయాలి, పరిపూర్ణత ఉంటేనే ఇల్లు ఓపెనింగ్ అని పిలుస్తారు. ఉండు పాస్టర్ గారు డోర్ పెట్టలేదు, ఉండు పాస్టర్ గారు కిటికీ పెట్టలేదు, తర్వాత చూసుకున్నాం ఉండు పాస్టర్ గారు రంగు వేయలేదు. ఏండ్ల ధరబడిన అవ్వదు. ఎందుకు అవ్వదు? పరిపూర్ణ రాలేదా, నా వేసిన పునాది బాగాలేదు. ఎత్తబడే సంఘానికి కొరకు ఉన్నవాడు అయ్యో ఏ విధంగా నేను రాకడలో ఉండాలంటే కడుపు మార్చుకుంటూ ఉపవాసాలు ఉంటావు, కన్నీరు కాలుతో పరిశుద్ధాత్మ కొరకు ప్రాకులాడుతావు, అగ్ని అభిషేకం కోసం ఉండబడతావు. ఇక్కడ అంటున్నారు ఏదైనా వాళ్ళు భూమిని తలకిందులు చేయవారు ఇక్కడికి కూడా వచ్చినారా? ఎథెన్స్ పట్టణంలో ఒక్క నిలబెట్టారు పౌలుని. కానీ పౌలుకి పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధాత్మ అభిషేకము చేత మాట్లాడుచుండగా ఎథెన్స్ వారందరికీ ఏమైపోయింది? మన మాటలు చెప్పుకుంటాం, ఫీజు ఎగిరిపోయిందండి. ఫీజు ఎగిరిపోయిందని అర్థం ఏంటి? కరెంట్ పోయిందని. అపోస్తలుల బోధ వచ్చేస్తే ఫీజు ఎగిరిపోక ఇంకేమవుతుంది? అది శక్తే, పవర్ ఉండదు. ఆ పవర్ వస్తే ఇంట్లో ఫీజులు పోక ఏం పోతాయి?
తల్లి సంఘం ఖాళీ అయిపోయా, పిల్ల సంఘం పెట్టే. ఒక గ్రామంలో 3-4 సంఘాలు అండి బాబోయ్. ఆ గొట్టం ఈ గొట్టం ఈ గొట్టం అన్ని గొట్టం ఊరును సాగు కొట్టడానికే కానీ ఒక్కరిని మారుమని రావడానికి కాదు. అన్ని గొట్టలు పెట్టింది ఎందుకయ్యా అంటే ఉన్న విశ్వాసాన్ని ఊడగొట్టడానికే. కొత్త సంగతులు అసలు ఈ గొట్టల ద్వారా ఆరాధించి దేవునికి దగ్గర అవుతున్నాంటే లేదు, దేవుని దగ్గర ఉన్నవనికి దూరం చేయడానికి సిద్ధాంతాలు రాధాంతాలు చేసేసి ప్రభుకి ఆరడు దూరంగా చేసేది. దేవునికి స్తోత్రం. కానీ సభలో నిలబడ్డ పౌలు మాట్లాడుతున్నాడు, అయ్యా మీ పట్టణమును నేను సంచరించి చూచినప్పుడు మీరు అతి దేవతా భక్తి గలవారని నాకు అనిపించింది అయ్యా. ఆ మాటకై మీకు వందనాలు బాబు, మీరు ఎంత భక్తి కలిగిన వారో వందనాలు మీకు అని చెప్పి, అయ్యా ఒక బలిపీఠం చూశాను, ఆ బలిపీఠం మీద పేరుంది తెలియబడని దేవుడికి అని రాసిపెట్టారే. మీకు ఇంతవరకు తెలియబడని దేవునికి, ఇప్పుడు నాకు తెలిసిన దేవుని గురించి చెప్తున్నాను, ఆ బోధనని మీకు చేస్తున్నాను నాయన అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ఎత్తబడే సంఘానికి తెలియబడని బోధ కావాలి. తెలిసిన బోధలే ఇది అంత ఈ పాస్టర్ గారు చెప్పారని నువ్వు ఆ పాస్టర్ గారి మీద చేస్తావు. అసలు నీ అంతరంగములో తెలియబడని సంగతులని గ్రహించాలి. ఆమేన్. తెలియబడని బోధ ఎత్తబడే సంఘానికి పరిశుద్ధాత్మ అభిషేకం, అగ్ని అభిషేకం, ప్రతిష్ఠిత జీవితం, పరిపూర్ణ పరిశుద్ధత, వైరాగ్యం, వేరుపాటు జీవితం రావాలి. ఇప్పుడు నీకు చాలా జాగ్రత్తగా వినండి. నీ సహవాసం ఎవరితో? అందరు సమానం కాదు. మనుషులందరూ సమానమే కానీ పరిశుద్ధతలో వేరు. బైబిల్ పట్టుకొస్తున్నారు మాత్రం అందరు సంఘస్థులే, కానీ వారి వారి క్రియలు బట్టి, వారి వారి ప్రతిష్టతను బట్టి, వారి వారి పరిశుద్ధతను కాపాడుకున్న దాన్ని బట్టి ఉంటారు వాళ్ళు. సమానం అని చెప్పేసి అందరితో కలవడం కాదు. అందరు సమానమే కానీ నీ సహవాసం మాత్రం పరిశుద్ధులతో ఉండాలి. చప్పట్లు కొడుతూ దేవుని కనపరుస్తాం. హల్లెలూయా. ఎవరు పరిశుద్ధతలో పరిపూర్ణులు అవుతారో వారే ఎత్తబడ సంఘములో ఉంటారు. ఎవరైతే పరిశుద్ధతలో పరిపూర్ణులు కారో వారు ఎత్తబడ సంఘంలో ఉండరు. కానీ పని పాట లేని బ్యాచ్ ఏ సంఘం? మీరే చూసుకోండి. అసలు సంఘం ఉంటేగా ఏ సంఘం ఉంటుందంటే పని పాట లేని బ్యాచ్ ఆడుంటుంది, వీధుల్లో తిరుగుతూ ఉంటుంది ఆ బ్యాచ్. ఇది ఇటు అటు తిరిగే దేవుడు, దేవదూతలు దేవుని సముఖమునందు ఉండవలసిన గడియ వచ్చినప్పుడు ఒకడు ఇటు అటు తిరిగి వచ్చాడు, ఆడు కూడా వచ్చాడు. అందుకే వాళ్ళకి పేరు ఎంత బాగా పెట్టాడు చూడండి. వారిలో కొందరు పని పాట లేక తిరుగు కొందరు దుష్టులను వెంట పెట్టుకొని గుంపు కూర్చి పట్టణమెల్ల అల్లరి చెయ్యొచ్చు. ఎవడు ప్రార్థన చేస్తే వాని ఇంటి మీద పడేది. ఈడ ప్రార్థన జరుగుతున్నట్ట ఇల్లు కాల్ చేపిస్తారా లేదా మీరు? ఈరోజు సేవకులు ఎంత వేదన పడుతున్నారు, ఎంత బాధపడుతున్నారో తెలుసా? సత్య సంబంధమైన వాక్యానికి నువ్వు విని మనసు ఇవ్వక పని పాట లేని వారితో కలిసి నీ పూట గడుపుకుంటూ మత ఛాందస్త వాదులతో చేతులు కలిపి తెలియబడని దేవత బలిపీఠం దగ్గరికి వస్తున్నావు, కానీ ఆ దేవుని గురించి తెలుసుకోవాలన్న ఆశ కూడా నీకు రావట్లేదే. దానికి స్తోత్రం. ఏంటి నీకు ఆశ రావాలి? తెలియబడని దేవుడని బలిపీఠం కట్టుకున్నావు, ఎంతో కాలం నుంచి అక్కడే నివసిస్తున్నావు, కొత్త సంగతుల మీద మనసు పెడుతున్నావు. కొత్త సంగతుల మీద మనసు పెట్టినప్పుడు ఈ తెలియబడని దేవునికని ఉంది కదా అని, అది కొత్తదే కదా, దాన్ని తెలుసుకోవాలని ఎప్పుడైనా ఆరాటం వచ్చిందా, ఆశ వచ్చిందా నీకు? ఎప్పుడో నుంచి సంఘానికి వస్తున్నాను కానీ అండి వాక్యం చదువుతుంటే అర్థం కావట్లేదండి సాకులు చెప్పుకోవటానికి మేకులన్నీ ఎత్తుకుంటున్నావు, కానీ ఈ మేకుని దిగ్గొట్టుకోవాలంటే సుత్తి కావాలని మాత్రం మర్చిపోయావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మేకు దిగాలంటే ఏం కావాలి?
తెల మీద ఒక సుత్తి. అందుకే వాక్యము సుత్తి వంటిది కదా. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ పూట పౌలు అభిషేకం ద్వారా ఇదిగో తెలియబడని దేవుని గురించి చెప్తున్నాడు. తెలియబడని బోధ. ఇంతవరకు చెట్టు ఎక్కాడు, నువ్వు ఎక్కడికి ఎక్కుతావు? పోయింది. ఇక ఒకటే, సరి చేసుకో, సిద్ధపడు, ఎత్తబడు. పిలువబడు, సరిచేయబడు, సిద్ధపరచబడు, ఎత్తబడు. ఈ కృపలోకి ప్రభు మనల్ని అందరూ నడిపించునుగాక. ఏ కృపలు ఎక్కడున్నావో కాదు, ఎక్కడికి వచ్చావు, ఏం విన్నావో కాదు, ఏం మార్చుకున్నావు, ఏం పొందావో కాదు, ఏం పోగొట్టుకున్నావు. పరిశుద్ధతలోకి పరిపూర్ణతలో వచ్చిన వారే ఎత్తబడ సంఘంలో ఉంటారా. అందుకే బిడ్డలారా, పరిశుద్ధత కొరకు ప్రాకులాడదాం. అనేక సార్లు చెప్తా ఉంటాం. ప్రార్థన చేయి గుంపు ఉంది, చర్చిలకు గుంపులు వచ్చే గుంపు ఉంది, పాటలు పాడే గుంపు ఉంది. కానీ పరిశుద్ధతను కాపాడుకునే గుంపే కనపడదు. పిలువబడ్డవారు అనేకులు, ఏర్పరచబడ్డవారు కొందరు, ప్రత్యేకింపబడిన వారు కొందరు. కానీ యేసు ప్రభు వారు గుండె సప్పుడు విన్నవారు ఒక్కరే. ఇప్పుడు ఏ గుంపులో ఉన్నావు నువ్వు? ఎథేన్స్ గుంపు కొత్త సంగతుల మీద మనసు పెడుతున్నావా? ఆసక్తిగా వాక్యం వింటున్నావా? బెరియలాగా వాక్యాన్ని పరిశీలన చేసుకుంటూ ప్రతిదీ లేఖనాలు చదువుతున్నావా? కానీ పరిశుద్ధత కొరకు ప్రాకులాడుతున్నావా? ఎత్తబడే సంఘంలో నేను ఉండాలి అని నీకు ఆశ ఉంటే, అయ్యా నాలో పరిపూర్ణ పరిశుద్ధత ఇవ్వు నాయనా, పరిపూర్ణ పరిశుద్ధత కలిగిన నేనే ఎత్తబడే సంఘంలోకి వస్తాను ప్రభు అంటూ ఆ కృప కొరకు కనిపెడదాం. ప్రభు ఈ కొద్ది మాటలు మనం వీడికిలో దీవించి ఆస్వాదించి బలపరిచి అభివృద్ధి చేయునుగాక. రెండు బిడ్డలారా తలొంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మా పరిశుద్ధుడ యేసయ్యా, నీకు వందనాలు నాయన. ప్రత్యక్ష గుడారములో రాకడ కొరకు సిద్ధపడుచున్నటువంటి ఈ శీర్షికలో మీరు మాట్లాడిన ప్రతి మాటకై నీకు వందనాలు నాయన. దేవా, ఎత్తబడే సంఘాన్ని కొరకు సిద్ధపడుతున్నాం మేము, కడవరి గడియలో ఉన్న మేము దురద చెవులు గలవారంగాక, ఇటు అటు తిరగక అయ్యా తెలియబడని బోధ, అపోస్తుల బోధ మీద చెవియొగ్గి పిలవబడి ఏర్పాటు చేయబడి శుద్ధీకరించబడి సిద్ధపరచబడి రాకడలో ఎత్తగలిగిన కృప మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన. అయ్యో ఇప్పటికే నాయన పని పాటలు లేని బ్యాచ్లు ఎక్కువైపోయాయ్యా. ఊరంతా అల్లరి లేపుతున్నారయ్యా, ఇంట్లో జొచ్చి అల్లరి లేపుతున్నారయ్యా. పరిశుద్ధతను కాపాడుకున్న వారిని కూడా పరిశుద్ధతలో ఉండనిచ్చట్లేదయ్యా. అయ్యా అయ్యా అయ్యా, వీటి మనసులో వీడి ముచ్చులో పడి బిడ్డలు నాయన నశించకూడదు నాయన, నిశ్చయముగా కాపాడబడాలయ్యా. అయ్యా, కొత్త సంగతుల మీద మనసు పెట్టి ఉన్న భక్తిని పోగొట్టుకుంటున్నారయ్యా. కొత్తది వద్దు ప్రభువా, తెలియబడని దేవుని మీద ఉన్నటువంటి ఆ దేవత సంభ మీద బలి పీఠములోకి నాయన బిడ్డలు నడిపించమని ప్రార్థిస్తూ, అయ్యా ఈ దినము తెలియబడనిది బోధ కొరకు మనసు పెట్టాలయ్యా. అయ్యా ప్రభు వచ్చాడు, ఏ విధంగా ఎత్తబడ్డాడో తిరిగి ఆ విధంగానే మళ్ళా వస్తా ఉన్నాడు. ఆయన స్వరూపంలోకి మార్చబడిన వారిని, ఆయన పోలికలో ఉన్న వారిని, ఆయన శబ్దము విన్న వారిని రాకడలను తీసుకొని వెళ్తారన్న కృపలోకి బిడ్డలను ఆకర్షించండి నాయన, ఆకర్షించండి నాయన. అలాంటి వారిని రేకెత్తించండి ప్రభు. నీ కార్యముల కొరకు వారందరూ నిలబెట్టి నీ చిత్తాన్ని కొరకు నిలబెట్టమని ప్రార్థిస్తూ, దైవమా అంతరంగములో ఒక నూతనమైన మంట కలగజేయండి. ఈ పౌలు అభిషేకం ద్వారా నాయన ఈ దీప వృక్షం అనుభవంలో పరిపూర్ణంగా రాకడ కొరకు సిద్ధపడే సంఘాన్ని సిద్ధపడగలిగే ఉపదేశాన్ని మాకందరికీ మీరు దయచేయమని ప్రార్థిస్తూ,
మా ప్రాణాత్మ శరీరానికి అప్పగించుకుంటూ లొంగిపోతూ పరిపూర్ణంగా నీకు అప్పగించుకుంటున్నాము నాయన. మీరు మాట్లాడిన ప్రతి మాటకి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి. మాటలు మన వినికిడిలో ప్రభు బలపరిచి స్థిరపరిచిన దేవునికి స్తోత్రం చెల్లిస్తాం. ఈ ఆరాధన అంతట్లో ప్రభు మనల్ని నడిపించిన విధానం బట్టి దానికి స్తోత్రం చెబుదాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తుకు పరిశుద్ధాత్మన్యన సహవాసం, విశేషంగా రాకడ కొరకు సిద్ధపరచబడుతున్న పౌలు అభిషేకంలో ఉన్నటువంటి ప్రతి సంగతులు పరిపూర్ణంగా పరిశుద్ధాత్మ దేవుడు అప్పగించి పరిపూర్ణంగా మనందరూ రాకడకు సిద్ధపరచును గాక. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. యేసు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, ఆమేన్. ప్రభు మిమ్మల్ని అందరిని దీవించును గాక. నిజ స్నేహితుడా నీ స్నేహమాధుర్యమే శుభ సూచనగా నన్ను నిలుపుటకు అంతులేని అగాధాలు దాటిల్చి అందని శిఖరాలు